నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శారీరక మానసిక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గురువారం ఆయన వీకే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన సతీమణి భారతిరెడ్డి పైన వినుకొండకు చెందిన జోప్రోల్ కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందున అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిఎన్ నాగరాజు ఈరోజు వీకోట పోలీస్ స్టేషన్ నందు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గంగవరం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో 15th ఫైనాన్స్ నిధుల దుర్వినియోగం జరిగిందని వైసీపీ ప్రజాప్రతినిధులు ఎంపీడీఓను నిలదీశారు. బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలో నూతన బస్సు సర్వీసును పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా మరి అన్నకే తీర్థం పంచాయతీలోని 130 మంది లబ్ధిదారులకు ఇంటి నివాస స్థల పట్టాలను పంపిణీ చేశారు. పలమనేరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గురువారం ఆయన వీకే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన పలువురు చిన్నారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో క్రీడలతో పాటు మార్షల్ ఆర్ట్స్ పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ పై మక్కువ పెరిగేలా చూడాలని, తద్వారా వారికి ఆరోగ్యంతో పాటు పలు అంశాలలో అవకాశాలు లభించేందుకు వీలుంటుందన్నారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈరోజు పలమనేరు పట్టణంలో మార్షల్ ఆర్ట్కి సంబంధించి కరాటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషను ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ద్వారా ప్రధానంగా అమ్మాయిలను కూడా ఎక్కువ మందిని దీంట్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇంకొకటి మెంటల్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్.
ఇవన్నీ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా దీన్ని వాళ్లకు అలవాటు చేస్తే తప్పనిసరిగా జీవితంలో వాళ్ళు ఆరోగ్యంగా ముందుకు వెళ్ళడానికి, ఒక కాన్ఫిడెన్స్తో జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. గతంలో 2008లోనే ఇక్కడ మొట్టమొదటిగా మార్షల్ ఆర్ట్స్ ఈ పలమనేరు గంగవరంలో కూడా మొదలుపెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ పలమనేరులో కూడా చాలామంది, దాదాపు బ్లాక్ బెల్ట్ ఉండేటి చాలామంది ఉన్నారు. ఈరోజు ఆర్మీకి కానీ అదేవిధంగా రకరకాల అయినటువంటి పొజిషన్స్ వెళ్ళడానికి ఇక్కడ ట్రైన్ అయిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీస్ని బట్టి రాష్ట్రంలో దేశంలో మెడల్స్ సాధించడానికి, ముఖ్యంగా పలమనేరు కూడా ఈ యొక్క కరాటేకి సంబంధించి ఒక పుట్టినిల్లు మాదిరి ఎక్కువ మంది దీన్ని అలవాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. నేను కోరుకునేది పట్టణంలో ఉండేటువంటి అమ్మాయిలను ముఖ్యంగా కూడా ఈ మార్షల్ ఆర్ట్స్లో చేర్పించమని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంథన్ కావాలంటే, చిన్నపిల్లల నుంచి కూడా అది అలవాటు కావాలంటే ఖచ్చితంగా దీంట్లో ట్రైన్ అయితే తప్పనిసరిగా వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో వచ్చి చేరితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ప్రారంభోత్సవం చేశామో ఇది ఇంకా బ్రహ్మాండంగా కూడా బాగా ఎదిగి ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగకరంగా ఉండాలని చాలామందిని ఇన్స్టిట్యూషన్ ద్వారా రాష్ట్రానికి, దేశానికి మరి గుర్తింపు కలిగినటువంటి స్థాయికి తీసుకెళ్లే విధంగా ఇన్స్టిట్యూషన్ పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరియు ఆయన సతీమణి భారతిరెడ్డిపై వినుకొండకు చెందిన జోప్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందువలన అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు వీకోట పోలీస్ స్టేషన్ నందు పిఎన్ నాగరాజు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సమాజంలో ఏ పార్టీ వాళ్ళు కూడా హర్షించే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన మీద ఈరోజు చర్యలు తీసుకోవాలని వీకోట పోలీస్ స్టేషన్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ తరఫున నేను ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి తక్షణం పోలీసు వారు వారిపైన చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీజర్లో ఏం చేయాలని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 15th ఫైనాన్స్ నిధుల దుర్వినియోగం జరిగిందని వైసీపీ ప్రజాప్రతినిధులు ఎంపీడీఓను నిలదీశారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు చేసిన లెక్కలను తెలపాలని ఎంపీడీఓని కోరగా సమాధాన్ని తాటవేశారని మండిపడ్డారు. అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా అధికారులు తీరు ఉందని తీవ్ర విమర్శలు చేశారు. నిధులను గ్రామాల అభివృద్ధికి ఉపయోగించుకోకుండా కొందరు నాయకులు సొంత ప్రయోజనాలకు వాడుతున్నట్లు ఆరోపించారు. ఎస్సీ కుటుంబానికి ఎవరైనా నిరుపేదలు కాబట్టి కట్టుకోలేని ఉంటే 50,000 అదనంగా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ 50,000 అంటే వాళ్ళు సపోజ్ గుణాది లెవెల్లో ఉంటారు, లేకపోతే గోడలు కట్టింటారు, లేకపోతే మూతేసి డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు ఎప్పుడు మాట్లాడినా అమ్మ అని మాట్లాడతారన్నా, మీరు అమ్మ అనే వల్ల మాకు మాట్లాడే స్కోప్ పెరుగుతూ ఉంది. మాట్లాడితే మా భర్త కూడా మమ్మల్ని అట్లా అయ్యనగా మాట్లాడుకుంటాం, అట్లా మాట్లాడుతాం. మేము ఎట్లా డ్యూటీ చేయాలని అడుగుతాం. ఏం చెప్పదు, ఎవరో చెప్పండమ్మా నువ్వు కంప్లైంట్ ఇస్తావా అంటే చెప్తే మేము ఇక్కడ పనిచేసేది ఎట్లా నాకు చెప్పన్నా. అది ఉండొచ్చు మేడం, మరీ అంత అధ్వానంగా. జెడ్పీటీసీ గారు శాంక్షన్ చేసిన బోర్కి 4.5 నెల ఆయన టేబుల్ పైన ఉంది, ఆయన ఇవ్వలే. మేము సిఇఓ గారికి కంప్లైంట్ చేస్తే ఆయన నోట్లో ఈ సభ మీరు రికార్డ్ చేసి ఉంటారు మీరు 10వ తేదీ అని. ఇప్పుడు మేము వెయిట్ చేస్తాం, ఎత్తుకొని రమ్మనండి 7వ తేదీ వేసి శాంక్షన్ చేసినారు. ఒక నిమిషం సార్, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆయన గ్రాంట్ పనండి శాంక్షన్ చేయించినాడు, కనీసం 13కి ఆయన సంతకం పెట్టినాడు. ఓకే శాంక్షన్ వేసుకోండి అని దాని అర్థం కాదని చెప్పా. ప్రజాప్రతినిధిగా ఒక గౌరవ ఎంపీపీగా ఆయన ఊర్లో ఆయన బోర్ వేసేటప్పుడు అన్న ఇక్కడ బోర్ వేస్తాను అని ఒక మాట చెప్పి వేసింటే బాగుండే. ఒకవేళ అది కూడా పాస్ అయిపోయింది, దానికి ఎంతమంది మాట్లాడితే ఈయన మేము ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం ఏమంటే లేదు పాస్ అయిపోయిందంటే ఇంకా ప్రజాప్రతినిధులకి తెలియపరిచి వేయమంటాము.
ఈ ఒక్క మాట చెప్తే ఇంతమంది ఏం మాట్లాడగలుగుతారో పత్రిక ముఖంగా మీరు అడగండి వాళ్ళు. రెండు, ఇప్పుడు ఆమె బోర్ మోటార్, పాత బోర్లో బోర్ మోటార్ ఇస్తానంట. ఎవరున్నాయని నేను చేయని మీరు చేయని తప్పే లేదని చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తామండి, అయిపోయింది. దాని గురించి మళ్ళీ ఆమె ఏం మాట్లాడగలుగుతారు మీరు చెప్పండి. ఇది వదిలేసి ఎంతసేపు నేను సాచా, నేను దేవుడు, నేను లంచం తీసుకోవాలా, నేను టీ కూడా తాగను, టీ తప్పించి పంపిస్తా, ఇంత విధంగా వాదన ఎందుకు టీ తప్పించి పంపిస్తానంటున్నాడు కదా. ఇదే గత మీటింగ్ లో గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ వస్తే ఒక్కరికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇలా మా జడ్పీటీసీ గారి భర్త అయిన చంద్రన్న వాటర్ బాటిల్లో కేసు తెప్పిస్తే ఇక్కడ ఎండపందులో తాగేసి మళ్ళీ మేము మీటింగ్ వచ్చి సార్ మీ గౌరవం సార్ అని చెప్పేసి ఎదిగినాం. ఈయన ఎంత విధంగా మాట్లాడాల్సిన అవసరమేమి? ఈ ప్రజాప్రతినిధులు అంటే ఈయనకి అంత అక్కసి. మీరన్నా అడిగి ఆన్సర్ చేయండి. చెప్పండి సార్. ప్రజాప్రతినిధులు జరగాలి. ఎవరు వస్తే ఎవరు నువ్వు అని అడుగుతారు. ఏ ప్రజాప్రతినిధి వస్తే ఎవరు నువ్వు అని అడుగుతారు. ఉండే 16 మంది చూపు పెట్టుకునే కాల ఈ వల్ల ఇప్పుడు ఒక్క సమస్య అయినా కూడా ఈ ఒక్క పనికే ఇచ్చేయండి అని ఏమన్నా మీ కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయా? ఏమన్నా 4 దగ్గర కొటేషన్ తీసుకొని ఇచ్చినారా? ఇది మా అధ్యక్షులు అడిగిన క్వశ్చన్. ఇది మా అధ్యక్షులు అడిగిన క్వశ్చన్. ఏమడిగినారు? మీరు ఒక్క పనుకే వాళ్ళకు మాత్రమే ఇచ్చేయి అని కలెక్టర్ ఆదేశించినారా? లేదు, మీరేమైనా వేరే వాళ్ళ దగ్గర ఏమైనా కొటేషన్ తీసుకొని వాళ్ళ ఎవరితో అగ్రిమెంట్ కనుకోండి వాళ్ళకు ఒక్కరిని ఇవ్వాల్సిన బాధ్యత నాకు. కలెక్టర్ చెప్పింది, సూపరింటెండెంట్ చెప్పింది చేస్తాడు. నేను సమస్యలంతా మాట్లాడితే నేను ట్రాక్ 10 కోట్లు వేసి అంటాడు. ఎవరు జోబులు ఎవరు ప్రజాప్రతినిధులు ఎదుర్కొనేది మాకు పని సర్వే చేసుకోవాలి. మొత్తం అంతా మీరే చేసుకోండి. మీకు మాత్రం ఇబ్బంది నేను జిల్లా కలెక్టర్ గారు, మా సీఈఓ గారు, జిల్లా యంత్రాంగం చెప్పినట్టు పనిచేయదు కానీ నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర చేయి చాపిండేదో నేను చట్ట ప్రకారమే పనిచేస్తాను. నేను ఎవరు చెప్పినట్లు పనిచేయను. కలెక్టర్ గారు చెప్పినట్లు, సీఈఓ గారు చెప్పినట్లు, నా పై అధికారులు చెప్పినట్లే నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ అన్నట్టు. ఈ మీటింగ్ ఆఫ్లైన్ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరియన్నకే తీర్థం పంచాయతీలోని 130 మంది లబ్ధిదారులకు ఇంటి నివాస స్థల పట్టాలను పంపిణీ చేశారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డిపో మేనేజర్ స్వామి, అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మాధవరాజు, మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టిలతో పాటు తీర్థం పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ తీర్థం గ్రామంలో అదేవిధంగా బయటపల్లి మండల తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారికి స్వాగతం సుస్వాగతం. మరియు మన పరమనేరు మాజీ సింగల్ అధ్యక్షులు శ్రీ రాజేందర్ గారు. అదేవిధంగా తీర్థం గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి, ఇతర గౌరవ నాయకులకు, ఆఫీసర్లందరికీ నా నమస్కారం. మరి నేను పర్మనెంట్ డిపోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతా ఉంది. సార్ వచ్చాక కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది. ఎన్నో సర్వీసులు పర్మనెంట్ డిపో నుంచి పోయినాయి. కానీ కేవలము మన గౌరవ ఎమ్మెల్యే గారి సార్ చొరవ వల్లనే దాదాపు 7 కొత్త సర్వీసులు ఒక 5 నెలల కింద ప్రారంభించడం జరిగింది. ఇటీవలనే చిత్తూరు మదనపల్లి 2 ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా సార్ ఎటువంటి ప్రయత్నము ధన్యమంటారు, లోపం లేకుండా విపరీతమైన సార్ ఈ కృషి వల్లనే ఇంకా కుప్పం నుంచి 7 సర్వీసులు ఇంకొక వారం రోజుల్లో రాబోతున్నాయి. ఆ సర్వీసులు వచ్చాక ఏదైనా సర్దుబాటు ఉంటే మన కృష్ణమూర్తి సార్ అడిగినట్టు పూర్తిగా ఏదైనా సర్దుబాటు చేసే ఇంకా అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఈ రెండు రౌండ్ ట్రిప్లు మన పల్లె నుంచి దాసానపల్లికి నడపడం జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే సార్ ఈ చొరవ వల్ల వస్తున్నటువంటి ఆ సర్వీసుల్ని దాంట్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. రాయలపల్లి మండలం తీర్థం గ్రామ పంచాయతీ ఈరోజు మనకందరికీ శుభదినం. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం 3 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అందులో భాగంగా సిస్టమ్ ఇకపోతే ఈ తీర్థం గ్రామంలో దాదాపు ఈరోజు 130 మందికి ఇంటి నివాస స్థలాల పట్టాలు కూడా అందించే కార్యక్రమం గౌరవ శాసనసభ్యుల ద్వారా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా మీరు ఒకసారి గుర్తించాలా. ఎందుకంటే ఎంఆర్ఓ సార్ కూడా ఎప్పుడే ఉన్నారు. నాకు మన వారం సార్ మనకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే అన్నా మీరు ఏం నన్ను తెలుగుదేశం పార్టీ ఏం చేసుకోగలరు అన్నాడు. ఏం సమాచారం ఉందా, ముందు పొజిషన్ సర్టిఫికేట్ 5,000 తీసుకుంటా ఉంటాడంట. అది నిజమా అబద్ధమే నాకు తెలుసు సార్. మీరు మామూలు ఏం తీసుకుంటా ఉండదంట. అది కూడా ఆ తగ్గిదారు చెప్పారు. కాబట్టి ఆ తేడాను ఒకసారి కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పి పేర్కొంటూ, ఇంకా ఈ గ్రామానికి, ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్ని, ఏదైనా ఉంటే సంక్షేమ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుల ద్వారా అందించే కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పటి నుంచినో ఈ గ్రామానికి గతంలో ఉన్నటువంటి బస్ సర్వీసును పునరుద్ధరించుకోవాలా. ముఖ్యంగా స్కూల్కు, కాలేజీలకు పోయేటువంటి పిల్లకాయలకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు బస్ సర్వీస్ కావాలని చెప్పి చాలా సందర్భాల్లోనే మీరు కోరడం జరిగింది. ఈరోజు డిఎం గారి ద్వారా మనం ఇప్పుడే కూడా ఆ బస్ సర్వీస్ ను పునః ప్రారంభించుకుంటా ఉన్నాం. అంటే గతంలో ఉండే బస్సే మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా దాన్ని మొదలు పెట్టుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడే గ్రామంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు కానీ పెద్దలు 2-3 మాటలు చెప్పినారు. గంగ పండగ ఉపయోగించుకుందామని. గంగ పండగ బస్సు వేసింది. గంగ పండగ ఒకరోజే చేసేది. మనకు ప్రతిరోజు పిల్లలు పోయేదానికి బస్సు కావాలి. డిఎం గారి దగ్గర బస్సులు లేవంటా ఉన్నాడు. నేను ఇక్కడ మాట్లాడాల్సిన మాట్లాడకూడదు, కానీ పల్మనేరు డిపో అనేది రాష్ట్రంలోనే నెంబర్ 1 డిపో. పల్మనేరు డిపోనే ఆదాయంలో కూడా
గతంలో చాలా షీల్డ్లు వచ్చినాయి, చాలా రకాలుగా ఈ డిపో గురించి ఈ డిపోలో ఉన్నటువంటి వాళ్ళ మేనేజర్లు కానీ వాళ్ళందరినీ కూడా అభినందించినారు. అయితే మనకేమైందంటే గత ప్రభుత్వంలో పుంగునూరులో ఒక డిపో పడింది. ఆ బస్సులన్నీ ఏడుండే బస్సులు కొత్త బస్సులు తెచ్చుకోకుండా మనం ఖాళీగా ఉన్నామని పుంగునూరు డిపోకి 100 బస్సులు పిలుచుకోమన్నారు ఆ రోజు మంత్రి. సరే మన అధికారం వస్తుంది కదా, మళ్ళా మనం వెనక్కి తెచ్చుకుందామని గవర్నమెంట్ వస్తానే ఇంకొక పక్క ఉండే బస్సులంటే ఈ పక్క వెళ్ళిపోయాయి. మధ్యలో మనం ఉన్నాం. 100 బస్సులు పుంగునూరు, 100 బస్సులు దక్షిణానికి. సమస్య ఎందుకు చెప్తామంటే అందుకే మాట్లాడకూడదు అని చెప్పిన. ఆ రోజు నుంచి కూడా ఈ డిపోలో బస్సులు మాకు అవసరం, ఈ డిపోలో ఖచ్చితంగా బస్సులు ఇవ్వాలని నేను శాసనసభ్యుడైన మొదటి రోజు మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఇమీడియట్ గా కొన్ని బస్సులు ఇమీడియట్ గా మన డిపోకి ఇచ్చినారు. అయినా సరిపో, ఇంకా కూడా కావాలా. ఈ రోజు ఈ బస్సు ఏదైతే మనము ఇనాగ్రేట్ చేస్తున్నామో ఏమంటారా, పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో అది ఇంకా కూడా ఈ బస్సు పూర్తి స్థాయిలో మనకు ఉపయోగపడదు అనేది అందరూ యొక్క ఆలోచన. కాబట్టి డిఎం గారు ఇక్కడే ఉన్నారు. త్వరితగతిన 1 నెలలోనో 2 నెలల్లోనో అడిషనల్ సర్వీస్ వేసి, ఎందుకంటే కర్ణాటక బార్డర్ ఇది ఖచ్చితంగా కూడా ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పినట్టు కర్ణాటక నుంచి కూడా ఆంధ్రాకు సర్వీస్ ఏదైతే ముల్బాగల్ డిపో నుంచి కూడా మనకు కర్ణాటక బస్సు ఏదైనా ఆంధ్ర కనెక్టివిటీ అయితే ఖచ్చితంగా కూడా ఆ గవర్నమెంట్ తో నేను మాట్లాడతా. రవాణా శాఖ మంత్రి కూడా నాకు చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అతనితో కూడా నేను ఒక లెటర్ రాసి, గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాసి, ఇక్కడ మనకి ఏదైతే హౌసింగ్ సంబంధించి ఈ రోజు దాదాపు 130 ఇండ్ల పట్టాలు ఈ రోజు ఒకేసారి మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని పట్టాలు ఇచ్చిన తర్వాత ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో మీకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అటు కైగల్ గాని తీర్థం గాని అన్ని కూడా ఈ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరూ అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే మీ అనుభవంలో ఉండేటువంటి భూమిని మీకు కావాల్సినటువంటి, మీకు నిజంగా భూమి లేకపోతే ప్రభుత్వ భూమి ఉంటే మీ పేరుతో పట్టా ఇస్తారు. మీకు సొంత జాగా ఉండి దానికి రికార్డు లేకపోతే అనుభవ ధృవీకరణ పత్రం అనేది ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ 2 అప్లోడ్ చేసి ఈ నెలలోనే, ఎందుకంటే 15వ తేదీ లోపలే మనము దాన్ని అప్లోడ్ చేయాలా. చేస్తే మనకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 డబ్బులు వచ్చి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ డబ్బులు ఆ ఇంటికి కావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ 120 ఇండ్లు కూడా శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో మీకు వస్తాయి. ఖచ్చితంగా కూడా ఆ ఇండ్లు పక్కా హౌసింగ్ కూడా కట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇవే కాకుండా ఇంకేదైనా సమస్యలుంటే వాటినన్నింటినీ కూడా మీరు అర్జీల రూపంలో ఇచ్చిన వాటినన్నింటినీ పరిష్కరింపజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అదే కాకుండా ప్రధానంగా మనం తీర్థం పక్కనే అంద్రీనివ కాలువ పోతా ఉంది. ఎందుకంటే గతంలో మనకు అంద్రీనివ కాలువకు లైనింగ్ లేదు. లైనింగ్ లేని దానివల్ల నీళ్లు పూర్తి స్థాయిలో ఇక్కడ రాలేకపోతా ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే అటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ 2 బ్రాంచ్ కెనాల్స్ కు దాదాపు 400 నుంచి 600 కోట్ల రూపాయలతో ఆ లైనింగ్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఆ లైనింగ్ ద్వారా ఏవైతే నీళ్లు వేస్ట్ కాకుండా వస్తాయి. మనకు ఈ తీర్థంలో మీరు నాకు ఇచ్చినటువంటి అర్జీలో ఎక్కడైనా చెరువులకు కానీ ఆ పక్కన ఉండేటువంటి కుంటలకు కానీ డైవర్షన్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే చెప్తే దానికి డైవర్షన్ సంబంధించి కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తాం. ఎందుకంటే అర్జీ కూడా ఇచ్చిన డైవర్షన్ కావాలని, డైవర్షన్ అవకాశం ఉండేది. ఎక్కడైతే డైవర్షన్ అవకాశం ఉందో ఆ
అవకాశం ఉండే కాడికి, ఎందుకంటే ఆ కాలువ కంటే మెట్లో ఉండేదానికి డైవర్షన్ రాదు, కాలువ కంటే సప్లై ఛానల్ ఏదైతే ఉందో కుంట నుంచి కుంటకు, చెరువు నుంచి చెరువుకు సప్లై ఛానల్ పోయడానికి అవకాశం మన నేచురల్ గా అంటే ప్రకృతి సిద్ధంగా పోయేటువంటి అవకాశం ఉందో ఆ రకమైనటువంటి పోయే జాగాలో ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి వెంటలు పెట్టి ఆ కుంటలు నింపుకునేటువంటి కార్యక్రమం చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన ప్రపోజల్ కూడా ప్రభుత్వం తీసుకుపోతాను. తొలిగతిన ఈ యొక్క హంద్రీ నివాస్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఫ్యూచర్ ప్లాన్ లో ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు హంద్రీ నివాస్, హెచ్ఎన్ఎస్ఎస్, గాలేరు నగరి, జిఎన్ఎస్ఎస్ రెండు కూడా లింకప్ చేస్తే గానీ మనకు పూర్తి స్థాయిలో నీళ్లు ఈ యొక్క టైల్ ఎండ్ కంటే లాస్ట్ దాకా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి దానిపైన కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. త్వరితగతిన ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఇటు పలమనేరు, పుంగనూరు, కుప్పం ఈ ప్రాంతం అంతా కూడా మరి హంద్రీ నివాస్ నుంచి నీళ్లు రావడానికి తప్పనిసరిగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా ఉంది. కాబట్టి త్వరితగతిన దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించినటువంటి తీర్థం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సోదర సోదరి మనందరూ కూడా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగు. కొంచెం కే శోభా, కే అమర్నాథ్, ఎస్ షాహీన్, ఎన్ లక్ష్మీదేవి, బి నాగమ్మ, రెడ్డి, సి ఈశ్వరమ్మ, సి చకలరాయప్ప, చిన్న పంచాయతీ, సి ఈశ్వరమ్మ, సి చకలరాయప్ప.